హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నేనైతే జానీ ట్రాక్టర్ తీసుకొని అయితే 1 ఇయర్ అవుతుంది. ఈ 1 ఇయర్లో ఈ బండికి ఏం రిపేర్స్ అయినాయి, ఎన్నిసార్లు ఆయిల్ చేంజ్ చేయించిన. గతంలో నాకైతే పవర్ ట్రాక్ ఉండే. సో పవర్ ట్రాక్ దీనికి ఎంత డిఫరెన్స్ ఉన్నది అంటే నేను ఈ పసలే పూర్తిగా దున్నాను అన్నమాట. అంతకుముందు ట్రాక్టర్ తీసుకొచ్చిన దున్నలేదు. 1 ఇయర్ అయితే అవుతుంది ట్రాక్టర్ తీసుకొని. దీనికి ఎన్ని రిపేర్లు వచ్చినాయి, అసలు ఏం రిపేర్ వచ్చింది, పవర్ ట్రాక్ దీనికి కొంచెం డిఫరెన్స్ ఏంటనేది అయితే నాకు అనిపించింది, నాకు తెలిసింది అయితే మీతో అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి, తప్పకుండా మీకు అయితే నచ్చుతుందైతే అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఏంటంటే ఫస్ట్ పవర్ ట్రాక్లో నాకు వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటని చెప్తాను. దరిదాపు అని అది తీసుకొని 2 ఇయర్స్ అయితే వాడిన. పవర్ ట్రాక్ 4 వీల్ డ్రైవే, సేమ్ 45 HP. అందులో మెయిన్గా వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నాకు మౌంట్ ఆయిల్ సీల్ అనమాట. మౌంట్ ఆయిల్ సీల్ ఏంటంటే ప్రతి ఫసలుకు నాకు ఖచ్చితంగా పోతే అటుదన్నా లేకపోతే ఇటుదన్నా కన్ఫామ్గా పోయేది. అది చాలా ప్రాబ్లం చేశానని చెప్పేసి దాన్ని తీసేసి ఇది తీసుకోవడం జరిగింది. ఇందులో కూడా నాకు ఫస్ట్ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే సేమ్ మళ్ళీ మౌంట్ ఆయిల్ సీలే నాకైతే ప్రాబ్లం వచ్చింది. నాకు ఫస్ట్ అయితే మనకు ఇటు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి మౌంట్కి అయితే ఆయిల్ సీల్ అయితే ఇచ్చాను అనమాట. మనకు ఇది ఆయిల్ సీల్, ఇందులో ఆయిల్ సీల్ ఉంటుంది. మనకు ఇందులోకి వెళ్ళి చిన్నగా మామూలుగా పదన వచ్చింది. ఫస్ట్ పదన వచ్చిన తర్వాత ఏంటంటే ఆయిల్ చేంజ్ కానీ పోతే అన్న ఇట్లా వస్తుందని అంటే ఏం కాదని చెప్పేసి వాళ్ళు ఇక్కడ ఒక ఎయిర్ తీశారు. రెగ్యులర్గా ఏంటంటే దీనికి ఇక్కడ ఎయిర్ తీయాలి, రెగ్యులర్గా నేనే ఎయిర్ తీస్తాను. సో అయినా కూడా వస్తుందని చెప్పైతే ఒక వారం రోజులు చూడన్నా అన్నారు. చూసిన తర్వాత కూడా మనకి ఇందులోకి వెళ్ళి అయితే ఎయిర్ వస్తా మన పదన వచ్చింది ఆయిల్. మనకి ఇందులో ఆయిల్ ఉంటుంది, ఇది మౌంట్. ఈ మౌంట్ ఆయిల్ సీల్ ప్రాబ్లం వల్లనే నేనైతే ఫస్ట్ తీసుకున్నటువంటి పవర్ ట్రాక్ని అయితే తీసేసిన. మళ్ళీ సేమ్ మనకు జానీది కూడా అదే ప్రాబ్లం వచ్చింది. అరే అదే ప్రాబ్లం వచ్చి తీసేసిన అంటే ఇది కూడా సేమ్ ప్రాబ్లం రావడం వల్ల నేనేమనుకున్నానంటే అదే ప్రాబ్లం మన దగ్గరనే ఉన్నది అనుకుంటే ఇప్పుడు రెగ్యులర్గా నేనే బండి అయితే నడుపుతా. ఖచ్చితంగా నేను మౌంట్ ఆయిల్ సీల్ అది అయితే ఆయిల్ తీస్తాను. మనకు అక్కడ ఆయిల్ తీయడానికి సపరేట్ ఇచ్చిండు అనమాట. ఆయిల్ అంటే ఎయిర్ తీయడానికి, ఎయిర్ తీయడానికి అయితే మనకు అక్కడ సపరేట్ ఇచ్చిండు. ఆ ఎయిర్ అయితే రెగ్యులర్గా తీస్తాం. రెగ్యులర్ తీసినప్పుడు కూడా మనకు ఆయిల్ సీల్ అనేది అయితే పోవడం జరిగింది. ఫస్ట్ మీరు బండి తీసుకున్న తర్వాత అయితే చేంజ్ చేయాలంటే ఫస్ట్ రిపేర్ ఏంటంటే ఆయిల్ సీల్ పోయింది, మౌంట్ ఆయిల్ సీల్ పోయింది. మళ్ళీ ఏం రిపేర్ రాలేదు, అంతా బాగానే నడిచింది, అంతా ఓకే. అయితే మనకు డీజిల్ విషయానికి వచ్చేసరికి నార్మల్గా ఒకసారి ట్యాంక్ ఫుల్ చేసుకుంటే అంటే ఇప్పుడు ఈ ట్యాంకులు వచ్చేసి అయితే 4,800 రూపాయలు అయితే ఫుల్ ట్యాంక్ అవుతుంది. 4,800 రూపాయలు ఫుల్ ట్యాంక్ చేసుకుంటే నార్మల్గా 3 సార్లు దుంతాం. అంటే మా సైడ్ అయితే ఫస్ట్ సార్లు దుంతారు, తర్వాత ఇరువాలు, తర్వాత డైరెక్ట్ నాటకు, మొత్తం 3 సార్లు దుంతాం. అంటే వేరే సైడ్ డిఫరెంట్గా ఉంటుంది. మా సైడ్ అయితే 3 సార్లు దుంతాం. ఫస్ట్ సార్లు దున్ననీకైతే రెగ్యులర్గా ఒక ఫుల్ ట్యాంక్ చేసుకుంటే ఒక 4 ఎకరాలు ఈజీగా మనము ఒకసారి దున్నేదన్నమాట. తర్వాత నెక్స్ట్ సార్కు రెండో సార్కు ఉంటుంది కదా, రెండో సార్లు కనుక సేమ్ అదే ఫుల్ ట్యాంక్ వేయించుకుంటే ఒక 2 ఎకరాలు ఎక్కువ. ఎందుకంటే మనకు ఫస్ట్ సారి పడ్డంత లోడ్ మనకు బండికి పడుతుంది. మళ్ళీ దానికి నేను అంటే నాకు అనిపించింది ఏంటంటే కొంచెం మనకు రూట్ వెటర్ స్పీడ్ కూడా డిఫరెంట్గా ఉండేది దానికి దీనికి. మళ్ళీ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే మనకు బండి మైలేజ్ ఎక్కువ రానికైనా లేకుంటే ఎక్కువ దున్నాలన్నా కూడా రూట్ వెటర్ మీద కూడా ఆధారపడి ఉంటుంది అన్నమాట. రూట్ వెటర్ అనేది మనకు 7 ఫీట్ల రూట్ వెటర్ ఉన్ననుకో మనకు తొందరగా వర్క్ అయిపోతుంది. సో మనకు ఉన్నటువంటి రూట్ వెటర్ ఏదైతే ఉన్నదో అది 6 ఫీట్ల రూట్ వెటర్ అనమాట. 6 ఫీట్లు అంటే కరెక్ట్ ఆడికాడికి మనకు పెద్ద టైర్ల మందమే వస్తుంది. అదే 7 ఫీట్ల అయిందనుకో మనకు అటొక్క ఫీట్ ఎక్కువ ఇటొక్క ఫీట్ ఎక్కువ రావడం వల్ల మనకు దున్నడం అనేది తొందర అయిపోతుంది. ప్లస్ సేమ్ అదే డీజిల్లో మనకు కొంచెం ఎక్కువ పని అయితే అవుతుందని నేను అనుకుంటున్నాను. నాకైతే ఒకటి ఫుల్ ట్యాంక్ వేయించిన అనుకో నాటుకైతే దగ్గర 6 ఎకరాల నుంచి 7 ఎకరాల వరకు అయితే నాటుకైతే కొట్టేది. సో మనకు దానికి దీనికి డిఫరెన్స్ చూసుకుంటే కొంచెం మా అంటే ఒక లీటరు అటు ఇటుగా ఉండదు తప్ప అంత పెద్ద డిఫరెన్స్ అయితే నాకు ఏమనిపించలేదు పవర్ ట్రాక్ని దీనికి. అదేవిధంగా ఏంటంటే మనకు స్పీడ్లో మాత్రం జాన్ డియర్ అయితే కొంచెం ఎక్కువ స్పీడ్ ఉన్నదని అనిపించింది, పీటీఓ స్పీడ్ అయితే. ఇంకొకటి ఏంటంటే మనం బండి తీసుకున్నప్పటి నుంచి అయితే మనకు ఇంతవరకు ఒక్కసారి ఏమో బండి దిగబడ్డది. సో అదేంటంటే జనరల్గా అది మా మిస్టేక్ వల్లనే దిగబడ్డది. మనకు టైర్లు కూడా కొత్త టైర్లే, బీకేడీ టైర్లే. సో మనకు బండిలో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఇప్పటి వరకు అయితే. నాకు ఈ 1 ఇయర్లో నేను చేయించేటువంటి ఒక రిపేర్ ఏంటంటే ఆయిల్ సీలు. తర్వాత ఏంటంటే జనరల్గా ఆయిల్ చేంజ్ చేయించడం అయితే జనరల్గా ఉంటుంది. సో ఇప్పటి వరకు అయితే నాకైతే జాన్ డియర్ 4 వీల్ డ్రైవ్ తీసుకున్నా 1 ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ 1 ఇయర్లో నాకు ఇంతవరకు అయితే ఏం రిపేర్ అయితే ఎక్కువ రాలేదు ఫ్రెండ్స్. సో మీరు కనుక జాన్ డియర్ ట్రాక్టర్ ఉన్నట్టయితే మీకు కొత్త ట్రాక్టర్ అయినా లేకుంటే పాత ట్రాక్టర్ అయినా కూడా ఏమైనా రిపేర్ ఉన్నది అన్న ఇట్లా మనకి ఇంకోటి కూడా మన సబ్స్క్రైబర్ ఒక అతను అడిగిండు, అన్న మనకు ఒకవేళ ఫుల్ ఇంజన్ చేయించుకుంటే డబ్బులు ఎంత అవుతాయి అని చెప్పేసి అయితే మనకు కామెంట్ అవ్వడం జరిగింది. అయితే అన్న ఫుల్ ఇంజన్ అంటే మనకు
దాన్ని ఇప్పితే కానీ నీకు అందులో పార్ట్స్ ఏమేమి పోయినాయని అయితే మనం అయితే చెప్పలేము అన్నమాట. సో మ్యాక్సిమం అయితే నీకు ఒక 30,000 రూపాయలు అయితే ఫుల్ ఇంజన్ చేయించడానికి అయితే అవుతాయి అన్న. సో అది ఇప్పిన తర్వాత నీకు ఇంకా ఏదైనా పెద్ద మేజర్గా పోయినా ఏదైనా పోయినా కొంచెం ఎక్కువ అవుతుంది. సో ఏంటంటే మనం రిపేర్ సెంటర్ తీసుకపోతే కానీ డబ్బులు ఎంత అయితే అనేది అయితే చెప్పలేమన్నా. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి.